చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గా తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఆచితూచి చేస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వేగంగా పోరు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏంటి 3 రాజధానులు అనేసి వైజాగ్ రాజధాని, ఆర్థిక రాజధాని వైజాగ్ అనేసి వైజాగ్ అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు గారు చూడండి ఇప్పుడు పొలిటికల్ గా ఎంత తెలివిగా ముందు పోతున్నారు. అమరావతి రాజధాని అంటూనే వైజాగ్ డెవలప్ చేస్తున్నారు ఆయన. వచ్చే ఐటీ కారిడార్స్ కావచ్చు అన్నీ కూడా మొత్తం వైజాగ్కే పోతున్నాయి. పెట్టుబడులన్నీ కూడా వైజాగ్కే వస్తున్నాయి. అమరావతికి రావడం లేదు. అమరావతి రాజధాని అంటూనే వైజాగ్ని బాగా బలోపేతం చేస్తున్నారు, స్ట్రెంథన్ చేస్తున్నారు. పెట్టుబడిదారులంతా అక్కడికే వస్తున్నారు. ఇండస్ట్రీస్ అని ఐటీ కారిడార్ అంతా అక్కడికే వస్తుంది. ఐటీ పరిశ్రమలు అన్నీ కూడా. మరి మీరెందుకు ఆ విధంగా చేసుకోలేకపోయారు అసలుకి? ఇది గుర్తించిందే జగన్మోహన్ రెడ్డి కదా. విశాఖపట్నము బ్రహ్మాండమైన ఏరియా. ఆ ఏరియాలో అన్ని రకాలుగా డెవలప్మెంట్ జరిగేదానికి వీలవుతుంది. కాబట్టి మనం ఆల్మోస్ట్ ఒక క్యాపిటల్ మాదిరి దాన్ని తయారు చేసుకునే దానికి అవకాశం వస్తుంది. రెవెన్యూ జనరేట్ అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, దానివల్ల మేలు జరుగుతుందనే ఆలోచనతోనే ఆయన వీలైనంత వరకు వైజాగ్ను పైకి తీసుకురావాలని చూస్తారు.